ఈ వీడియోలో చెప్పినది కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ కి మాత్రమే. ఈ సైట్ అప్లికేషన్స్ వాడటం వల్ల వచ్చే లాభ నష్టాలకు నేను బాధ్యత వహించను. ముందు మీ పరిశోధన చేసుకోండి. 12th పాస్ అయితే ఈ జాబ్ మీకోసమే. ఫ్రెషర్స్ కూడా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ 30 వర్డ్స్ ఉంటే ఈ జాబ్కి అప్లై చేసుకోండి. మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఇంట్లో నుంచి వర్క్ చేయాలనుకుంటున్నారా? అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం అయితే చూస్తున్నారా? అయితే ఈరోజు మీకోసం సూపర్ జాబ్ అప్డేట్ అయితే తీసుకొని రావడం జరిగింది. ఇది చూసినట్టు మీకు టెక్ మహేంద్ర కంపెనీ నుంచి అయితే ఈ జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీని గురించి పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏదైతే హైప్ అని కనిపిస్తుందో హైప్ మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కరు హైప్ అని ఇవ్వండి గైస్. మీరు కనుక హైప్ అని ఇస్తే చాలా మెంబర్స్కి రీచ్ అవుతుంది, చాలా మెంబర్స్ కూడా మన వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనిలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, దీనిలో మీకు ఏం వర్క్ చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందామా? మరింత ఆలస్యం లెట్ us స్టార్ట్ ద వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో ఓన్లీ మీకు ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ లింక్ అవుతే రావడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇలాంటి పేజ్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్ గైస్ 0 to 3 years అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఫ్రెషర్స్ అని అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నా కానీ ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ అని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంటి నుంచే ఈ జాబ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్లో మీరు ఏం వర్క్ చేసుకోవాలనో ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ జాబ్లో మీరు కస్టమర్ సపోర్ట్ అసోసియేట్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్ కాల్స్ని మీరు అటెండ్ చేయాల్సి ఉంటుంది, వాళ్ళ సమస్యలను మీరు సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఇది పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఫ్రెండ్స్. ఓకేనా? ఇండియాలో ఎక్కడి నుంచి అయినా ఈ జాబ్కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు దీనిలో శాలరీ డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మీరు అయితే ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నా. ఇది మీకు 6 months అయితే కాంట్రాక్ట్ జాబ్ అవుతూ ఉంటుంది. ఎక్స్పీరియన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఇది మీకు యూజ్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ జాబ్ అయితే. ఇప్పుడు ఈ జాబ్కి మీరు అప్లై చేయాలంటే ఏం ఎలిజిబిలిటీ కావాలన్నా ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. మినిమం 12th పాస్ అంటే ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయినా ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. బీపీఓ ఎక్స్పీరియన్స్ ఉంటే అడ్వాంటేజ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే ఇంగ్లీష్ అలాగే హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. టైపింగ్ స్పీడ్ మినిమం 30 words per minute అయితే ఉండాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించిన సిస్టమ్ రిక్వైర్మెంట్స్ అయితే ఒకసారితో చూద్దాం ఫ్రెండ్స్. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ల్యాప్టాప్ కానీ డెస్క్టాప్ కానీ ఉండాల్సి ఉంటుంది. మినిమం i5 ప్రాసెసర్ అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. మినిమం 10 GB ర్యామ్ ఉండాల్సి ఉంటుంది. ఇంటర్నెట్ స్పీడ్ మినిమం 20 Mbps స్పీడ్ అయితే ఉండాల్సి ఉంటుంది. హెడ్సెట్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దీనిలో మీకు వర్క్ డీటెయిల్ చూసినట్లయితే 24/7 రొటేషనల్ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. వీక్లీ 5 days వర్క్ అవుతూ ఉంటుంది, 2 days ఆఫ్ అవుతూ ఉంటుంది. ఏజ్ లిమిట్ చూస్తే 40 years లోపు అయితే ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాబ్కి అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అయితే ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, 10th అలాగే ఇంటర్ సర్టిఫికేట్స్ ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు పే స్లిప్ కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జాబ్కి ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకసారి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. దీనిలో మీకు HR రౌండ్ అవుతూ ఉంటుంది, వీడియో కాల్ ద్వారా అయితే ఉంటుంది. ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ వెరిఫికేషన్ కోసం అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే? టైపింగ్ టెస్ట్ అవుతూ ఉంటుంది. మినిమం 30 words per minute ఉండాల్సి ఉంటుంది. 90% యాక్యురసీ ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వర్షన్ టెస్ట్ అవుతూ ఉంటుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ టెస్ట్ ఉంటుంది. స్కోర్ 3 అలాగే అబోవ్ అయితే ఉండాల్సి ఉంటుంది. క్లయింట్ రౌండ్ కూడా ఉంటుంది, గూగుల్ మీట్లో జరుగుతుంది. ఆధార్ కార్డ్తో సెల్ఫీ అయితే కంపల్సరీ ఉంటుంది ఫ్రెండ్స్. అన్ని రౌండ్స్ క్లియర్ చేస్తే మీకు కన్ఫర్మ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు కనుక అన్నింటిలో సెలెక్ట్ అవుతే జాబ్ అయితే మీకు రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సేఫ్టీ పాయింట్ చూసినైతే ఎవరైనా మనీ అడిగితే ఇది ఫేక్ అని అర్థం చేసుకుని ఎవరు కూడా అమౌంట్ అయితే పే చేయకండి ఫ్రెండ్స్. ఓన్లీ అఫీషియల్ ప్రాసెస్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేయండి. పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేసే ముందు వెరిఫై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ జాబ్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోకి లైక్, షేర్ అలాగే కామెంట్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఈ జాబ్కి ఎలా అప్లై చేయాలో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీకు ఏదైతే అప్లై అని కనిపిస్తుందో అప్లై మీద క్లిక్ చేస్తే మీకు ఒక విండో అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇవన్నీ అడుగుతుంది. తర్వాత మీకు అప్లై అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ కింద కామెంట్ చేయండి, మీకు నేను రిప్లై అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే మాత్రమే. మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. బాయ్ గైస్, టేక్ కేర్, జై హింద్.